హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సాటర్డే ఎపిసోడ్లో జరిగిన అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాము. అనే హై లెవెల్ అసలు ఏం జరిగింది, ఏమైనా పంచాయతీలు అయ్యాయా, ఆర్ ఇంకేమైనా టాస్క్లు పెట్టారా? ప్రోమో అని చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. గూస్ పింపుల్స్ వచ్చాయి. చాలామంది మన ఫాలోవర్స్ అన్నా ప్రోమో వన్ రివ్యూ అంటే నేను జోబులో చేయి పెట్టుకొని అలా నడుచుకొని వెళ్ళిపోయాను బాల్కనీ వరకు. మళ్ళీ బాల్కనీ చిన్నగా ఉందని చెప్పి వెనక్కి వచ్చేసాను. సో ప్రోమో వన్ కాదు కానీ సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారు, కళ్యాణ్ కన్ఫెషన్ రూమ్ది పోస్ట్ కన్ఫెషన్ రూమ్ జరిగింది, వేశారా లేదా, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో వీడియో లైక్ చేసే ముందు అలా ఉంటుంది మరి మనతో. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వాట్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మనకి. 14,000 అవ్వలేదు, 12,000 ఉన్నారు. సో ఫాలో అవడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ బ్లూ టిక్ కూడా ఉంటుంది. సో అది అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా వస్తాయి. వారమే ఉంది బిగ్ బాస్, తర్వాత ఎలాగో అన్సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళిపోతారు చాలామంది బ్యాచ్. సో ఈ వారం సబ్స్క్రైబ్ చేసి తర్వాత కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నాకు వచ్చిన అప్డేట్ల ప్రకారం ఆ కన్ఫెషన్ రూమ్ది వెయ్యలేదని అంటున్నారు. అది వెయ్యకపోతే ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్. ఎందుకురా అంటే అది వేస్తే పుండి మీద కారం జల్లినట్టు, అది మళ్ళీ బ్యాడ్ న్యూసే ఫర్ కళ్యాణ్. ఎందుకురా అంటే కళ్యాణ్ ఆల్రెడీ 2 వారాలు నామినేషన్స్లో లేడు, ఓటింగ్లో లేడు. ఆ ఓట్ బ్యాంక్ ఎలా ఉందో తెలియదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఖాళీగా ఉండి ఎవరెవరికో ఓట్లు వేస్తున్నారు, ఎవరెవరో పైకి వెళ్తున్నారు, కిందకి వెళ్తున్నారు. అండ్ పెద్దగా ఫుటేజ్ కూడా లేదు, ఆడియన్స్తో ఇంటరాక్షన్ లేదు, ఓట్ అపీల్ ఎలాగో రాదు. దానికి తోడు ఇప్పుడు ఇది కూడా వేసారనుకోండి, బొక్కలో బొక్క అవుతుంది. సో ఆడియన్స్ వెళ్ళిన వాళ్ళ దాంట్లో ఆడియన్స్కి చూపించరు కదా ఆ మన టీవీది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అది వేయలేదని అంటున్నారు. ఒకవేళ వేస్తే మనం మాట్లాడుకుందాం, వేయకపోతే ఇట్స్ ఓకే. చాలా వేయలేదు ఈ సీజన్, కళ్యాణ్దనే కాదు. సో యాక్చువల్ న్యూస్ వచ్చేసరికి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఎలా సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు? నేను తనూజ కదా అయ్యిందంటే, తనూజ వదిలేసుకుంది కదా, తనూజ ఇమ్యూనిటీ వదిలేసుకుంది కదా. ఆ డబ్బులు కూడా కట్ చేసుకొని పంపుతాన్నా కూడా వద్దు, నేను ఆడియన్స్ ద్వారా వెళ్తా ఉంది. సో చెక్ బౌన్స్ అయిపోయింది. సో ఇమాన్యుయల్ ఏదైతే నేను బాధపడ్డాడో, ఇమాన్యుయల్ ఎందుకైతే ఏడ్చాడో, నేను ఇన్ని ఆటలు గెలిచి లాస్ట్ ఆటకి వెళ్ళలేకపోయాను, బ్యాడ్ లక్ ఓడిపోయాను అనుకున్నారు కదా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని నేను చెప్తాను. నేను అదే జరిగింది. అంటే టెక్నికల్లీ నిన్న తనూజ అబౌట్ టు బికమ్ సెకండ్ ఫైనలిస్ట్, బట్ ఆమె ఆ ప్రాసెస్ నచ్చలేదు ఆమెకి. ఆమె ఆడియన్స్ ద్వారా వెళ్తా అన్నది. ఆడియన్స్ ద్వారా ఫస్ట్ సేవ్ అయింది ఇమాన్యుయల్. సో సెకండ్ ఫైనలిస్ట్ అయింది ఇమాన్యుయల్. ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్. ఎందుకురా అంటే ఏదైతే నిన్న అవ్వలేదనుకున్నాడో, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వలేకపోయాను అనుకున్నాడో, ఆ ఇమ్యూనిటీ ఎలాగైతే రాలేదనుకున్నాడు, ఇది కూడా ఇమ్యూనిటీయే కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఆడియన్స్ ద్వారా ఫస్ట్ సేవ్ అయ్యాడు. అంటే సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యాడు లాజికల్గా? ఇమాన్యుయల్ అయ్యాడు. సో ఫస్ట్ కళ్యాణ్ అయ్యాడు, సెకండ్ ఇమాన్యుయల్ అయ్యాడు. సో అదే చెప్తున్నా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి ఇది చాలా గుడ్ న్యూస్. సో నాకు తెలిసి ఈ రోజు నైట్ నుంచో రేపు నైట్ నుంచో ఓటింగ్ లైన్స్, రేపు నైట్ నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇంకా మీరు గుద్దుకోవడమే ఓట్లు. సో 2 మోడ్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. ఈ పిఆర్ మ్యానిపులేషన్లో పడొద్దు. హాట్స్టార్ ఓట్లలో వేసుకోండి, హాట్స్టార్లో లాగిన్ అయ్యి ఓట్లు వేసుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం ఫోన్ కాల్ ఓటింగ్ చాలా డెడ్లీ ఓటింగ్, చాలా సైలెంట్గా పడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, ఇమాన్యుయల్కి, డిమాండ్ పవన్కి ఫోన్ కాల్ ఓటింగ్ బేభత్సంగా పడ్డాయి. అండ్ సంజన ఈరోజు సేవ్ అవ్వడానికి కారణం ఫోన్ కాల్ ఓటింగ్. సో ఫోన్ కాల్ ఓటింగ్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు, గ్రాంటెడ్గా తీసుకోవద్దు, గట్టిగా ఓట్లు వేసుకొని మనం ఎవ్రీడే రిపోర్ట్ కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ హ్యాస్ బికమ్ ది సెకండ్ ఫైనలిస్ట్. సో అదొక్కటే జరిగింది సేవింగ్. ఎలిమినేషన్కి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది సాటర్డే ఎపిసోడ్ రోజున. ఓట్లు నిజంగానే ఆయనకే తక్కువ వచ్చాయి. హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్లో ఆయనే లీస్ట్ ఉన్నాడు. సో ఆయన ఎలిమినేట్ అవ్వడం జరిగింది, అయిపోయింది కూడా. సో ఆయన ఎలిమినేట్ అయిన దానిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. సరైన టైంకి బెల్ల కొడతారు, బట్ మనం వీడియో ఆపం. సో ఏదో చెప్తున్నా. సో సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఆయన ఎలిమినేట్ అయ్యేది ఫెయిరా అన్ఫెయిర్ అనేది కూడా కామెంట్ చేయండి. నన్ను అడిగితే ఆయన 5 వీక్స్ ఉండడమే గ్రేట్. 5 వీక్స్ వరకు వర్త్, 5 వీక్స్ తర్వాత నాట్ వర్త్. ఆయన ఇప్పుడే ఉండడమే చాలా బోనస్. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆయన వల్ల ఇంకా చాలామంది డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. లైక్ రితు చౌదరి, దివ్య నిఖిత, శ్రీజ, చాలా పెద్ద లిస్ట్ ఉంది. అండ్ సండే ఎపిసోడ్ రోజు బర్నీ గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అది 7 o'clock అలా అవుతుంది ఆ షూట్. మోస్ట్లీ లాస్ట్లో బర్నీ గారిని, సంజన గారిని పెడతారు. బర్నీ గారు ఎలిమినేట్ అవుతారు. బర్నీ గారు ఎలిమినేషన్ పైన మీ స్పందన ఏంటో కూడా స్పందించండి, ఫెయిరా అన్ఫెయిరా అనే విషయం.
నా లెక్క ప్రకారం బర్నీ గారి ఎలిమినేషన్ కూడా ఫెయిరే. ఎందుకంటే ఓట్లు తక్కువ పడ్డాయి, ఆయన రీఎంట్రీ ఇచ్చారు. సో ఇంకా వెనక చెత్త చెదర మాట్లాడుకున్నాం పక్కన పెట్టేస్తే ఫెయిరే. ఎందుకంటే సంజన డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5. ఈ సీజన్ ఇలా ఉంది, ఈ సీజన్ ఇలా ఉందని గుర్తించింది, లేపింది, షేక్ చేసింది, అన్నీ చేసింది సంజన అనే పర్సన్. ఆ గుడ్డు విషయం అలా చేయిపోయి ఉంటే చాలామంది ప్రజలకు బిగ్ బాస్ సీజన్ 9 అవుతుందని తెలియదు, సైలెంట్గా స్టార్ట్ అయిపోయింది. సో ఆ బజ్ తెచ్చింది, ఆ ట్రెండ్ క్రియేట్ చేసింది ఎవరు? సంజన. గేమ్ చేంజింగ్ మూమెంట్లు బొచ్చుడు చేసింది. ఆమెని ఎంత దారుణంగా టీఆర్పీ రేట్ల కోసం వాడుకున్నారో మన మేనేజ్మెంట్ మనకే తెలుసు. ఇన్ని చేసినా కూడా తట్టుకొని ఉంది. సో ఆమె డిజర్వ్డ్ కదా, షీ డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5 అండ్ టాప్ 5లో ఉన్నారు కూడా. అది. సో కొంతమంది సంజన ఉండకూడదు, సంజనకి అనవసరంగా హైప్ ఇస్తున్నారు మీ రివ్యూర్లు అంటే, రివ్యూర్లు కాదు, రివ్యూర్లు హైప్ ఇస్తే సరిపోద్దు. జనరల్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారా, ఉండాలని కొనుక్కున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఫస్ట్ గుర్తొచ్చే సంజనే. ఆమె వల్ల స్టార్ట్ అయింది. ఎలా చూసినా ఆమె వల్లే స్టార్ట్ అయింది బిగ్ బాస్. ఆ ఎగ్ అని ఇష్యూ స్టార్ట్ చేయకపోయి ఉంటే అసలు రైవల్రీ ఫామ్ అయ్యేది కాదు. అసలు తనూజ అని బర్నీ అసలు ఆ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎలా స్టార్ట్ అయింది? టెనెంట్స్ ఓనర్స్ గొడవలు ఎలా స్టార్ట్ అయ్యి? అంతెందుకు ఆ రోడ్ టాస్క్లో నేను చెప్పాను కదా, గేమ్ చేంజింగ్ మూమెంట్. డిమాండ్ పవన్ కళ్యాణ్ని ఆడాలని జడ్జ్ చేసింది ఎవరు? సంజమాత. సో సంజన డిజర్వ్స్ టు బి టాప్ 5. సో అది బర్నీ గారు అయితే అబౌట్ టు ఎలిమినేట్. నెక్స్ట్ ఈరోజు ఏమీ లేవు. నాగార్జున గారు ప్రోమో 1లో చెప్పారు కదా, పెద్దగా ఏమీ గొడవలు ఏమి ఉండవు. జస్ట్ 2 టాస్క్లు ఆడించారు. ఇందాక చూశారు కదా ప్రోమో 1లో, ఆ రెడ్ గ్రీన్ది. ఇంకో టాస్క్ వచ్చేసరికి ఏ వీక్లో మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది వీక్ గురించి చెప్పి ఆ అంశం ఏంటో మాట్లాడాలి. అది ఈ 2 లెవెల్స్ ఉంటాయి. చిన్న గెస్ట్లు కూడా వస్తారు, సింగర్స్ కూడా వస్తారు. అలా జమ్ అని చెప్పుకొని లాగిన్ చేస్తారు. పెద్ద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దు. సో ఓన్లీ థింగ్ కొంచెము మాట్లాడుకుని ఏమైనా ఉన్నాయంటే, డబుల్ ఎలిమినేషన్, సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారు అండ్ ఎమాన్యుల్ సేవ్ అవుతాడు. ఈ 2 టాస్క్లు పైపైన మాట్లాడించేస్తారు. అంతకు మించి శనివారం ఎపిసోడ్లో ఏమీ లేదు. ఆదివారం ఎపిసోడ్లో కూడా ఏమైనా పెడితే చిన్న టాస్క్లు పెట్టి లాస్ట్లో బర్నీ గారిని ఎలిమినేట్ చేస్తారు. బర్నీ సంజన నుంచి ప్రాసెస్ తెలుసు కదా, 2nd ఫైనలిస్ట్, 3rd ఫైనలిస్ట్, 4th ఫైనలిస్ట్, 5th ఫైనలిస్ట్ అని చెప్పి యాడ్ చేస్తారు. సో ఓవరాల్గా అయితే టాప్ 6 మేకర్స్ కోరుకోలేదు, టాప్ 5 కోరుకున్నారు. సో టాప్ 5 ఉండబోతున్నారు. టాప్ 5 కళ్యాణ్, డిమాండ్ పవన్, తనూజ, ఎమాన్యుల్ అండ్ సంజన, వీళ్ళ 5. సో వీళ్ళ 5లో మీ ఓట్ ఎవరికి, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది, ఎవరు రన్నర్ అయితే బాగుంటుంది, అలా ఒక్కసారి మీ ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు వచ్చి అడగలేదు, ఎక్కడి నుంచి జరుగుతా 1 2 3 4 5 అకార్డింగ్ టు యూ ఎవరు అనేది కామెంట్ చేయండి. అండ్ ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఓట్లు ఎవరికనేది కూడా కామెంట్ చేయండి. నేను స్పెషల్ అనాలిసిస్ వీడియో రేపు చేస్తా ఈ టాప్ 5 గురించి. వీళ్ళలో ప్లస్ ఏంటి, వీళ్ళలో మైనస్ ఏంటి, ఎవరికి ఎక్కువ విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి అనేది. సో అప్పటి వరకు వేచి ఉండండి. ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.